వృశ్చిక రాశి వాళ్ళందరికీ 17వ తారీఖు డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశికి సూర్యుడి యొక్క మార్పు చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఇన్ని రోజులుగా సూర్యుడు వృశ్చిక రాశిలో ఉండి అనేక ఆవేశాలకు కోపానికి కారణమయ్యాడు. అటువంటి అంగారకుడు మీద సూర్యుడు అంటే చాలా డేంజర్ అండి బాబు. అది ఆయన కాస్త పక్కకి వెళ్ళిపోవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. దీనివల్ల మీకు ఉద్యోగస్తుల్లో చాలా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇన్ని రోజులుగా లేని పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు ఒకేసారిగా వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. అలాగే పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు వహించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. సంతానం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు లేదా దూర ప్రయాణాలు చేసే వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివైనటువంటి ఆలోచనల కోసం మీ దగ్గరి బంధువుల యొక్క సలహా తీసుకోవడం మీకు ఎంతో మంచిది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బంధువులు, భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత టైం పట్టే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. అదృష్టం చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధర్మంగా, న్యాయంగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా ఉందని చెప్పి ముందే చెప్పడం జరిగింది. వ్యాపారస్తులకి ఈ వారం మంచి లాభాలతో వ్యాపారాలు ముందుకు దూసుకువెళ్తాయి. మంచి లాభాలు రావడం వల్ల కుటుంబంలో ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటారన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే మీకు ఖర్చులు బాగా అదుపులో ఉండే అవకాశము కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో మేలు కలిగిస్తుంది.